గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రపీజియం మెన్సురేషన్ టాపిక్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, if the length of the two parallel sides of a trapezium are 5 centimeters and 7 centimeters and the distance between these parallel sides is 4 centimeters, find its area in centimeter square. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సే ముందు మనం ట్రపీజియం అంటే ఏంటిది నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. దీన్ని ట్రపీజియం అని అంటాం. ఓకేనా. ట్రపీజియానికి ఏరియా వచ్చేసి ఏంటిది 1/2 a+b ఇంటూ హెచ్ వస్తుంది. పెర్ మీటర్కి a+b+c+d ఇది దీన్ని. ఓకేనా. ఈ పైన ఉంది కదా, ఇది ఏ, ఇది బి, ఈ మధ్యలో డాటెడ్ లైన్స్ రాశాను కదా, ఇది హెచ్, ఇది సి, ఇది డి. ఓకేనా. ఇది ట్రపీజియం, ఇది ఏరియా ఫార్ములా, ఇది పెరిమీటర్ ఫార్ములా. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రపీజియం. ప్యారలల్ అంటే ఏంటిది, ఇలా ఉంటే దీన్ని ప్యారలల్ అంటాం. ఒకటి 5 సెంటీమీటర్స్ అంట, ఇంకొకటి వచ్చేసి ఎంత 7 సెంటీమీటర్స్ అట. ఇప్పుడు మీకు ఈ ఫిగర్ చూసిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఏది, ఏ అనేది 5 సెంటీమీటర్స్, బి అనేది 7 సెంటీమీటర్స్ అని అర్థమైంది. నెక్స్ట్ ఏంటిది, ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ప్యారలల్ సైడ్స్ 4 సెంటీమీటర్స్. అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నట 4 సెంటీమీటర్స్. సో ఏమొస్తుంది, హెచ్ వాల్యూ అనేది 4 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఏరియా ఎంత 1/2 a+b ఇంటూ హెచ్. ఓకేనా. 1/2 ఏ ఎంత ఇక్కడ రాశాను కదా, 5 + 7 ఇంటూ హెచ్ ఎంత 4. దీన్ని యాడ్ చేయండి. ఓకేనా. 5 + 7 ఎంత అవుతుంది, 12 అవుతుంది. 1/2 12 ఇంటూ 4. 2 1 2 6 12, 6 4 ఎంత వస్తుంది, 24 సెంటీమీటర్. ఏరియాకి ఏమొస్తుంది అంటే స్క్వేర్లో వస్తుంది, స్క్వేర్ centimeter. Option B is the correct answer. Next question. The parallel sides of a trapezium are 20 centimeter and 10 centimeter and its non-parallel sides are equal to each other. If its area is 180 centimeter square, then what is the length in centimeter of each non-parallel side? ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది అంటే మనకు ప్యారలల్ సైడ్స్ అనేది ఇచ్చారు. ఇది ట్రపీజియం. ఓకేనా. ప్యారలల్ సైడ్స్ ఏమి ఇచ్చారు, ఒకటి 20 సెంటీమీటర్, ఇంకొకటి వచ్చేసి 10 సెంటీమీటర్. నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఏరియా అనేది ఇచ్చారు మనకు ఎంత 180 సెంటీమీటర్ స్క్వేర్. లెంత్ ఆఫ్ నాన్ ప్యారలల్ సైడ్ది అడుగుతున్నారు. లెంత్ ఆఫ్ నాన్ ప్యారలల్ సైడ్ అంటే ఏంటిది, ఇక్కడ క్రాస్ ఉంది చూడండి, దీన్ని అడుగుతున్నాడు. ఓకేనా. దీన్ని. సో ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇక్కడ నార్మల్గా డ్రా చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ ఫిగర్ది మీకు ఈ క్రాస్ పోర్షన్ ఉంది కదా, దీన్ని మీకు కావాలి అంటే ఇక్కడ వాల్యూ ఉండాలి, ఇక్కడ వాల్యూ ఉండాలి. సో ఇక్కడ ఏం వాల్యూ లేదు, ఇక్కడ ఏం వాల్యూ లేదు. వాల్యూ లేని మీరు ఎలా చేస్తారు, సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. ఈ రెండు వాల్యూలు వస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు ఏ నుండి ఈకి డిస్టెన్స్ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ ఫిగర్ తీసుకుంటాను. ఓకేనా. ఫస్ట్ ఇది ఫైండ్ చేయాలి, తర్వాత ఇది ఫైండ్ చేయాలి, తర్వాత ఇది ఫైండ్ చేయాలి. ఫస్ట్ నేను ఈ ఏఈ ఉంది కదా, ఏఈ డిస్టెన్స్ తెలియాలి అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ పైన 10 సెంటీమీటర్స్ ఉంది, కింద ఎంత ఉంది 20 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్సో మనకు తెలియదు. ఓకేనా. సో ఈ నుండి లీడ్కి మనకు 20 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి పైన ఉన్న వాల్యూని, ఈ వాల్యూని మళ్ళీ మనం 1/2. ఓకేనా. ఏరియా అనేది మనకి ఎంత వస్తుందంటే 1/2 ఈ 20ని ఈ 10ని రెండింటిని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు ఏఈకి ఎంత డిస్టెన్స్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ఇది ఎంత వస్తుంది, 20 - 10 వస్తుంది. ఇది 2 1 5. ఓకే, 5 సెంటీమీటర్స్ వస్తుంది. ఏఈ ఇది ఎంత వస్తుంది మనకు 5 సెంటీమీటర్స్. ఇక్కడ 5 సెంటీమీటర్ ఫైండ్ చేసినాం.
ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, హెచ్ ఫైండ్ చేయాలి. హెచ్ ఫైండ్ చేయాలి అంటే ఏం ఫైండ్ చేయాలి, ట్రెపీజియంలో మనకు ఏరియాలో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది, 1/2 a ఇంటూ బి ఇంటూ హెచ్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనం హెచ్ ఏమొస్తుందని ఫైండ్ చేస్తాం. 1/2 ఇప్పుడు ఏ ఉంది, ఏ ప్లేస్లో మీరు ఏం పెట్టుకుంటారు, ఏ ప్లేస్లో ఇది పెట్టుకోవాలి 10, బి ప్లేస్లో 20 పెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఏగా పెట్టుకోవాలి ఏరియాకి. ఓకేనా, ఇది ఏకి 10, బికి 20, హెచ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ఎంత, 180. మనకి ఏరియా అనేది 180 ఇచ్చింది కాబట్టి. సో దీన్ని చేయండి. ఇది 2 అవుతుంది, ఇది 30 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎంత ఉంది, ఇది 1/2, 2 ఇది 15 అవుతుంది. తర్వాత 15 హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు 180, 180/15 చేయండి. చేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఓకేనా, హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, పైథాగరస్ థీరం అప్లై చేయాలి. మనకు పైథాగరస్ రూల్ ప్రకారం ఏంటిది, దీన్ని ప్లస్ చేస్తే మనకు ఈ వాల్యూ ఎంత వచ్చిందనేది తెలుస్తుంది. ఓకేనా, 5² ప్లస్ ఎంత ఉంది, 12² 25 ప్లస్ 12² ఎంత అవుతుంది, 144 అవుతుంది. దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 169 వస్తుంది. 169 అనేది 13. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను.